ఎవరివన్ ఈరోజైతే మన బొబ్బట్లు ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం. ఎస్పెషల్లీ తెలంగాణలో మా సైడ్ ఎలా చేస్తారో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక పావు కిలో నేను మైదా పిండిని తీసుకున్నాను అనమాట. మీరు గోధుమ పిండితో కూడా తీసుకోవచ్చు. సో మైదా పిండిలో దానికి సగం క్వాంటిటీలో గోధుమ పిండి కూడా కలిపేసుకుంటున్నాను అనమాట టేస్ట్ కోసం. తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా వాటర్ పోసి మంచిగా మెత్తగా ముద్దలు చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ముందుగానే ఈ పావు కిలో శనగపప్పుని పక్కకి ఉడకబెట్టుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టిన దాన్ని ఇట్లా రోట్లో కొంచెం కొంచెం క్వాంటిటీ పోసుకుంటూ అయితే నేను పావు కిలో పప్పుకి పావు కిలో బెల్లంని వాడుతున్నాను. మీరు స్వీట్ని బట్టి వాడుకోవచ్చు, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట మీరు తినే స్వీట్ని బట్టి. సో ఇలా రోట్లో దంచితే ఏంటంటే బాగుంటుంది. మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోతుందని మేము ఇలానే వేసుకుంటాం. ఇలా కొంచెం కొంచెం పక్కకి దంచుకుంటూ పెట్టాలన్నమాట. ఇలా మీకు చూపిస్తున్నా కదా వీడియోలో. సో ఇలా మీకు బాగా మిక్స్ అవుతుంది, కొంచెం కచ్చబెచ్చనే ఉండేటట్టు చూసుకోవాలి. సో తీసుకున్నంతా ఒక పక్కన పెట్టేసుకొని మనం ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ఇదంతా స్టఫ్ అనమాట. ఈ స్టఫ్ని ఎట్లా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇందాక మనం పక్కన పెట్టుకున్న పిండిని ఇలా ముద్దలుగా చేసుకొని మనకి ఎంత బాల్స్ కావాలంటే అంత చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే ఆయిల్ పేపర్ ఉంటే దాని మీదనే చేసేస్తున్నాను, మళ్ళీ సపరేట్ ఎందుకని. సో ఇక్కడ కనిపించట్లేదు, మా మమ్మీ తీయమంటే అట్లా తీసి పెట్టింది. సో ఫస్ట్ని చపాతీలాగా చేసుకోవాలన్నమాట. సింపుల్గా చపాతీలాగా చేసుకొని స్టఫ్ కూడా మీకు ఎంత కావాలంటే, ఇప్పుడు నేను పావు కిలో తీసుకున్న స్టఫ్ కాబట్టి నేనేం చేశానంటే కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాను. మీరు స్వీట్ తక్కువ కావాలనుకుంటే తక్కువ పెట్టచ్చు, మన ఇష్టం అది. సో ఇక్కడ చూసినాను కదా, ఇలా ఫస్ట్ బాల్స్ని చేసుకున్నాక మంచిగా చపాతీలాగా చేయాలి. సో ఇలా అనమాట. ఆయిల్ పెట్టుకుంటే తొందరగా అవుతుందని నేను ఆయిల్ పేపర్ మీదనే చేసేస్తున్నాను. చూడండి. సో నార్మల్ మన పూరి అంతా పెట్టుకుంటే సరిపోతుంది బాల్. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, మనకు నచ్చిన క్వాంటిటీలో. సో చేసుకున్న తర్వాత ఇలా స్టఫ్ని కూడా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, స్టఫ్ని తీసి ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నెయ్యితోని కూడా చేస్తారు చాలామంది. సో మనకి నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చు. మేము తినం కాబట్టి మేము ఆయిలే వాడుతున్నాం అనమాట. చపాతీ రౌండ్గా రాలేదు అని అనుకోదు, ఎట్లా వచ్చినా అదే వస్తుంది. సో నేను పక్కన స్టఫ్ కూడా మనం తీసుకున్న బాల్ అంతా తీసుకున్నాను అనమాట. నాకు కొంచెం పెద్దగా కావాలి, స్టఫ్ కూడా మంచిగా ఉండాలనేది తీసుకున్నా. మీకు తక్కువ పల్చగా కావాలనుకుంటే అది శనగపప్పు బెల్లం కలిపినది స్టఫ్ అయితే తక్కువ తీసుకోండి. ఒకవేళ మీకు కొంచెం బాగా ఉండాలి, స్వీట్ మంచిగా కనిపించాలంటే ఎక్కువ తీసుకోండి. సో నేనైతే కొంచెం రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నా. సో నాకు మంచిగా అనిపిస్తుంది అట్లా. సో నేను ఈ ఆయిల్ పేపర్ మీదనే రుద్దిస్తున్నాను అనమాట. అలా చూద్దామని. చూసేద్దాం ఎలా వచ్చిందో. ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట. మీకు పల్చగా చెప్పిన కదా, మన స్టఫ్ని బట్టి మనకు అది వస్తుంటుంది. తర్వాత అయితే స్టవ్ ఇట్లా ఆన్ చేసుకొని పెంకు పెట్టుకోండి. మీ దగ్గర చపాతీ పెంకు ఉంటే ఏ పెంకైనా పర్లేదు. సో ఇక్కడ ఏంటంటే నేను బ్రష్ యూజ్ చేసి, ఏంటంటే మనకి హైదరాబాద్లలో బ్రష్లు యూజ్ చేస్తారు కదా, సో అది విలేజ్ స్టైల్ బ్రష్ అనమాట. కొంచెం పిండి ముద్దను తీసుకొని ఒక క్లాత్లో చుట్టి అలా ఆయిల్ పెడతారు అనమాట స్ప్రెడ్ చేయడానికి. సో ఇందాక మనం పక్కన పెట్టుకుంది అలా పెంకు మీద వేసి ఇట్లా 2 సైడ్స్ కాల్చాలన్నమాట. సో ఇలా మీకు అర్థమైపోతుంది ఒకటి కాలిస్తే ఎంతవరకు ఉంచాలనేది. సో మీకు ఇక్కడ మీ ఆంధ్రాలో అయితే పల్చగా చపాతీలాగా వస్తాయి కదా, ఇక్కడ మనకేంటంటే మా సైడ్ అయితే ఇలాగనే చేసుకుంటాం అనమాట. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళైతే లావ్ చేస్తారు, మేము ఇలా ఫోన్లో చూసి చిన్న చేసుకున్నాం. సో అన్నమాట మన ఈరోజు వీడియో. మీకు కూడా బచ్చాలు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.